అయితే పాస్టర్ ప్రవీణ్ మరణం పైన మొదటి నుంచి కూడా కేఏపాల్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాలుగా ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో రేపు మాపో కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కేఏపాల్ మరొకసారి సంచలన వ్యాఖ్యలతో మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన ఆరోపణలు గుప్పించారు. పాస్టర్ ప్రవీణ్ది ముమ్మాటికి హత్య అన్నారు కేఏపాల్. హత్యకు సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయన్నారు కేఏపాల్. ప్రవీణ్ కేసును సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పి కేఏపాల్ డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తు కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు కేఏపాల్. ప్రవీణ్ తప్పు చేస్తే చట్టబద్ధంగా శిక్షించాలి, ఇష్టం వచ్చినట్టుగా చంపుకుంటూ పోతే ఎలా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. మరి నిజంగా ఎవరో చంపారు అనే విధంగా చాలా బలంగా కేఏపాల్ ఆరోపిస్తున్నారు. ఏకంగా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద ఆధారాలు కూడా ఉన్నాయి, అన్నిటిని ప్రూవ్ చేస్తానంటున్నారు ఆయన. సిబిఐతో ఎంక్వైరీ చేయాలంటున్నారు. సో మరి ఈ డిమాండ్ల పైన అటు కోర్టు ఏం చేస్తుందో చూడాలి. ఒకసారి కేఏపాల్ ఈ విషయాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రోజు నేను ప్రవీణ్ పగడాల విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? నా దగ్గర ఉన్న రుజువులన్నీ కొన్ని రివీల్ చేస్తున్నాను, కొన్ని చేయట్లేదు. ఇది హత్య అని ప్రశ్నిస్తున్నాను. అయితే కొంతమంది హిందూ ఫెనాటిక్స్ అరే ప్రవీణ్ పగడాల సీతని ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని ఎందుకు ఒక డాక్టర్ కేఏపాల్ ఈ విషయం ఆయన కొరకు ఫైట్ చేస్తున్నారు అని నేను అందరితో, అవినీతి పరులు అందరితో అన్ని విధాలా ఫైట్ చేశానని మీరు గూగుల్ చేసి చూడండి. ఒకవేళ ప్రవీణ్ పగడాల తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. చంపేస్తారా? 1981లో నేను నర్సీపట్నం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ సిఐ వలి ఒక ముస్లిం అనేక దారుణాలు చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టి మినిస్టర్ బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి లెటర్ వేసి ఆయన్ని నేను సస్పెండ్ చేయించాను. అంతటితో ఆగానా? ఒరిస్సాలో అన్యాయం జరుగుతుంటే అక్కడ ఎన్నో ఫైట్లు ఇచ్చాను. అంతటితో ఆగానా? 89 నుండి నా చరిత్ర చూడండి. అమెరికన్స్ తో ఫైట్ చేసి అగ్రరాజు అయిన అమెరికన్ జార్జ్ బుష్ ఇరాక్, ఇరాన్, సిరియా యుద్ధాలు చెప్తుంటే అమెరికన్ ప్రెసిడెంట్ విరుద్ధంగా బుక్ రాసి మిత్రుడైనప్పటికీ కాళ్ళ మీద ఎలక్షన్ ముందు పడినప్పటికీ బుక్ రాసి అల్ఖైడా విన్నింగ్, అమెరికా లూజింగ్, జార్జ్ బుష్ డౌన్ అని క్రిస్టియన్ అగ్రరాజ్యం అయిన అమెరికాతో ఫైట్ చేసి ముస్లిం దేశాలు ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు? మీరు యుద్ధ సామాగ్రి ట్రిలియన్స్ ఖర్చు పెడుతున్నారనా? అలాగే 2010 సెప్టెంబర్ 10ని ఖురాన్ బర్నింగ్ చేస్తుంటే ఒక అమెరికన్ క్రిస్టియన్ పాస్టర్ టెర్రీ జోన్స్ ఒబామా చేతులు ఎత్తేసాడు, పోప్ జాన్ పాల్ చేతులు ఎత్తేసాడు. నన్ను పిలిచారు, వెళ్ళాను. 24 గంటల్లో టెర్రీ జోన్స్ ను మోకరింపు చేసి ప్రపంచంలో 200 కోట్ల ముస్లింలు, 300 కోట్ల క్రైస్తవులు వాచ్ చేస్తుండగా ఆ ఖురాన్ బర్నింగ్, ఖురాన్ అది ముస్లింలకు పవిత్రమైన గ్రంథం, నువ్వు ఒక క్రిస్టియన్ పాస్టర్ గా దాన్ని ఎందుకు కాల్చుతావని ఆపలేదా? 2003లో చార్ల్స్ టేలర్ చిన్నపిల్లలకి గన్నులు ఇచ్చి యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధం ఆపి చార్ల్స్ టేలర్ అనే ప్రెసిడెంట్ ని లైబీరియా నుంచి నైజీరియా తీసుకెళ్లేదా? 2004లో గీ ఫిలిప్ హెయిటీ 10,000 మందిని చంపిస్తే నా 747లో వెళ్ళి అక్కడ ఎయిడ్ ఇస్తుండగా ఆయన వచ్చి, సార్ నేను మీ ఫాలోవర్ అన్నాడు. నిజంగా నువ్వు నా ఫాలోవర్ అయితే యుద్ధం ఆపు, చంపడం ఆపు, వెపన్లు అంటే 200 దేశాల మీడియా లైవ్ ఇస్తుండగా ఏపీ, రాయిటర్స్, CNN, BBC, ABC, ఎంపీసీ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆయన యుద్ధం ఆపిలేదా? మోకరించలేదా? 3 రోజులు నాతో ఉండలేదా? లిబియా కడాఫీ, చార్ల్స్ టేలర్, గీ ఫిలిప్, చివరికి జార్జ్ బుష్ మీద సుప్రీంకోర్టు అమెరికాలో కేసు వేసి ఆయన తల దింపనివ్వలేదా? అంతవరకు ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తున్నా? అన్యాయం జరుగుతుంటే సోనియా గాంధీ మీద 2007లో కేసు వేయలేదా? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు వేయలేదా? 1999లో గ్రహం స్ట్రెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ 2 కొడుకుల్ని దగ్గమని కాల్చిస్తుంటే దారాసింగ్ ని వాడిని అరెస్ట్ చేయించలేదా? కలెక్టర్ని సస్పెండ్ చేయలేదా? ఇప్పుడు 2020లో కమ్మరాజ్యంలో కడప రెడ్లని 2 వర్గాల మీద చిచ్చు పెడుతుంటే ఒక యాక్టర్ దాని కొరకు కోర్టు కేసుకెళ్ళి ఆ సినిమాని రిలీజ్ చేయకుండా ఎడిట్లు చేయించలేదా? రైతులకు అన్యాయం జరుగుతుందని
కోట్ల మంది రైతులు అమర నిరాహార దీక్ష చేస్తుంటే మోదీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాకేష్ టికెట్ లీడర్స్ అందరూ నన్ను కలిసినప్పుడు నేను కూడా దీక్ష ప్రకటించి 2021లో 22లో రైతుల మినిస్టర్ నా హోటల్కి రాలేదా, వారిని కలవలేదా, వెంటనే పార్లమెంట్లో ఆ 3 బిల్లులు విత్డ్రా చేయించలేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో 10th ఇంటర్మీడియట్ పరీక్షలు పెడితే 1.5 కోటి మంది చనిపోతారంటే కోర్టుకెళ్ళి ఎస్ఎస్ ప్రసాద్ని పెట్టి ఆర్డర్ ఆ పరీక్ష పిల్లల్ని నేను కాపాడలేదా? 2022లో ఇదే కేసీఆర్ కామారెడ్డి రైతులు 1000 కోట్ల విలువైన భూములు దోచుకుంటుంటే తెలంగాణ హైకోర్టుకెళ్ళి న్యాయం చేయలేదా? ఆ భూములు కాపాడలేదా? 2023లో ఇంకా అన్యాయాలు జరుగుతుంటే అనేక కేసులు వేయలేదా? 2024 ఈ గత సంవత్సరం రేపులు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అనేక బిల్డింగ్లు లక్ష కోట్ల విలువైన బిల్డింగ్లు కూల్చిస్తుంటే డ్యూ ప్రాసెస్ లేకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతామని ఆర్డర్ తీసుకురాలేదా? లడ్డూ వివాదం పవన్ కళ్యాణ్ సృష్టిస్తే అబద్ధంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వెళ్ళి లడ్డూ వివాదంపై హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. క్రైస్తవులు చర్చలు నడుపుకుంటారు, పాస్టర్లు మొలానాలు మసీదులు నడుపుకుంటారు. హిందూ ప్రీస్టులు ఎందుకు నడుపుకోకూడదు? ఈ రాజకీయ నాయకుల్ని దూరం చేయండి. అది టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఇంకొక పార్టీ అవ్వచ్చు. తిరుపతి ఒక హిందూ క్యాపిటల్ టెరిటరీగా ఎందుకు చేయకూడదు? గొడవలు ఎందుకు ఆపకూడదు? హిందువులు క్రిస్టియన్ల మధ్య, హిందువులు ముస్లింల మధ్య ఎందుకు గొడవ పెడతారు, రెచ్చిపోతున్నారంటే పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే ఈ రోజుకైనా పంజాగట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు 6 నెలలు అయినప్పటికీ. వాళ్ళకైతే ఎప్పుడైనా ఎవరికైనా క్రైస్తవులు ముస్లిం దేశాలను ఆక్యుపై చేస్తుంటే ఒక క్రైస్తవ పాస్టర్ ఖురాన్ బర్నింగ్ ని చేస్తుంటే అమెరికాలో ఏ విధంగా ఆపాను, ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఘోరంగా చంపేశారు అని నేను ఫైట్ చేస్తుంటే హిందువుల క్రిస్టియన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఛానల్ వాడు ఒక యూజ్లెస్ ఫెలో మనల్ని దూరం చేస్తున్నాడు. అది హిందువుల కొరకైనా, ముస్లింల కొరకైనా, క్రైస్తవుల కొరకైనా, నాస్తికుల కొరకైనా. అందుకే గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరాడు. మీ కొరకు నేనున్నాను. రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, మహిళల కొరకు, చిల్డ్రన్ కొరకు నేను ఉన్నాను. వీళ్ళెవరు మీకు న్యాయం చేయరు. కోర్టులో పోరాడదాం, దేవుని దగ్గర పోరాడదాం, ప్రజలందరం కలిసి పోరాడదాం, శాంతియుత ధర్నాలు చేద్దాం. ఆపేదే లేదు, తగ్గేదే లేదు. 7569441275 మెసేజ్లు పెట్టండి, గ్రూపులు తయారు చేయండి. పాలన రావాలి, పాలన మారాలి. రైట్, ఇది కేఏ పాల్ మాట్లాడిన మాటలు. గతంలో చరిత్రలో చాలా సృష్టించాను, చాలా విధ్వంసాలు చేశాను, చాలా వాటికి ఫుల్ స్టాప్ పెట్టాను, చాలా వాటికి సమాధానం దొరకబెట్టాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం కూడా ఆ రకంగానే ఉండబోతుంది అంటూ తనకు సంబంధించి ఒక చరిత్రను చెప్తూ ఒక 10 నిమిషాల పాటుగా ఆ వీడియోలో గడగడలాడి చేశాడు కేఏ పాల్. మరింతకీ నిజంగానే హత్య చేసింది ఎవరో అని కేఏ పాల్కి సంపూర్ణమైనటువంటి నమ్మకం కనుక ఉంటే ఆ వ్యక్తిని న్యాయస్థానాల ముందు, చట్టం ముందు పెట్టాల్సిన బాధ్యత కూడా అంతే బృహత్తరమైనటువంటి బాధ్యత తన పైన కూడా ఉంది. మరి ఆయన వ్యాఖ్యల్ని పోలీసులు ఎలా తీసుకుంటారు, న్యాయస్థానాలు ఎలా కన్సిడర్ చేస్తా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ఎలా చూడాలి కేఏ పాల్ వ్యాఖ్యలు, ఎలా న్యాయస్థానం ఎలా తీసుకునే అవకాశం ఉంది, పోలీసులు ఎలా చేయబోతున్నారు? ఎందుకంటే ఆయన మత విద్వేషాలు, మత కలహాలు రేపెట్టే విధంగా మాట్లాడారు అని చెప్పి గతంలో కొన్ని ఛానల్స్లో లేకపోతే కొంత వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పటికీ మరోసారి ప్రవీణ్ పగడాల మరణం పైన ఆరోపణలు కొంత మళ్ళీ ఆ క్రైస్తవుల్లో రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. సో గతంలోనే క్రైస్తవులు రెచ్చగొట్టే విషయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అందరూ కూడా అరెస్ట్ చేస్తున్నామని అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అరెస్ట్ చేశారు, తెలంగాణలో అజయ్ బాబును అరెస్ట్ చేశారు. సో ఈ రకంగా వరుసగా పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. కేఏ పాల్ వీడియో, కేఏ పాల్ మాటలపై నెక్స్ట్ ఏం రెస్పాన్స్ రాబోతోంది? అంటే ఖచ్చితంగా కేఏ పాల్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా పోలీసులు అడిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కేసు విచారణ ఇంకా జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ సంబంధించి కానీ లేకపోతే విజయబాబుకు సంబంధించి కానీ వ్యవహారంలో
పోలీసులు చూపించినట్టు పోలీసులు అంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ ఇవన్నీ చూస్తారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ మీడియా ముందుకు వచ్చి బహిరంగ వీడియో విడుదల చేశారు. తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, సిబిఐకి ఎంక్వైరీ చేస్తే పూర్తి విషయాలు బయటకు వస్తాయంటూ ఆయన చెప్పడం, హైకోర్టులో దానికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వేయడం చూసాము. ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అంటూ ఆయన పల్లగుద్ది మరీ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేఏ పాల్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి ఎవిడెన్స్ ఆయన దగ్గర ఉన్నాయి, హత్య అని ఆయన అంతా బహిరంగ ఎలా చెబుతున్నారు. ఎందుకంటే హత్య అని ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించలేదు. పోలీసులు నిర్ధారించుకోకుండా కేఏ పాల్ చెప్పడం వల్ల కమ్యూనల్ వైలెన్స్ అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి పోలీసులు కూడా కేఏ పాల్ దగ్గర నుంచి పూర్తి సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. అది ఎలా అంటే ఆయన ఏమైనా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయన్ని కలిసి సంప్రదించి మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు సమర్పించాలి, మీకున్న అనుమానాలు ఏంటని చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే కేఏ పాల్ అయితే ఇవి ఆరోపణలు చేసిన తర్వాత పోలీసులు అయితే వరకు రాజమండ్రి పోలీసులు కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కేఏ పాల్ మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. రెండోది క్రిస్టియన్ సంఘాలు ఏ విధంగా ముందుకు వస్తాయో చూడాలి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల హత్య అని ఇప్పటి వరకు క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ చాలా చోట్ల ర్యాలీలు, ధర్నాలు చేశారు. అయితే వరుసగా టైం పెరుగుతున్న కొద్దీ క్రిస్టియన్ సంఘాల్లో కూడా కొంత విజయబాబును అరెస్ట్ చేయడం, లేకపోతే అజయ్ బాబును అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఈ పరిణామాలు చూసిన తర్వాత క్రిస్టియన్స్ కూడా కొంత వెనక్కి తగ్గుతున్నారా, కేసు ఇంకా డిలే అవుతున్న నేపథ్యంలో తగ్గుతున్నారా. అలాంటి సమయంలో ఇప్పుడు కేఏ పాల్ మరోసారి ఒక సంచలన ఆడియో విడుదల చేస్తూ ఇది హత్య అంటూ మరోసారి బాంబు పేల్చడంతో మళ్ళీ క్రిస్టియన్ సంఘాలు ఉద్యమాన్ని ఏమైనా లేపుతాయా, మరోసారి ఏమైనా ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించిన విషయంలో ఏంటి హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది తేల్చాల్సిన అవసరం ఉందని క్రిస్టియన్ సంఘాలు మరోసారి రోడ్డు మీదకి వస్తాయనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కేఏ పాల్ మాట్లాడినటువంటి వీడియో ఖచ్చితంగా పోలీసులు వద్దకు వెళుతుంది. వాళ్ళు కేఏ పాల్ని విచారిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుందనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కానీ కేఏ పాల్ మాత్రం మొదటి నుంచి అంటే ఆయన ప్రవీణ్ పగడాల డెత్ రోజు నుంచి ఆయన డెడ్ బాడీని పరిశీలించిన దగ్గర నుంచి ఆయన మొదటిగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ముఖం మీద గాయాలు ఉన్నాయి, ఇదంతా ఒక కాన్స్పిరసీగా ఉంది, ఇది హత్య అని తన మొదటి నుంచి చెబుతున్నాను కేఏ పాల్ చెబుతున్నారు. కాబట్టి ఈ కేసులో కీలకంగా కేఏ పాల్ మారే అవకాశం కూడా కనబడుతుంది. దానికి అనుగుణంగా పోలీసుల అడుగులు కూడా ఉండే అవకాశం మనొచ్చు. రైట్ రాజేష్. సో ప్రస్తుతం కేఏ పాల్ మొదటి నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు, సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా. అన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ పోలీసులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఇది సామాన్యమైనటువంటి మరణం కాదు, పక్కాగా ఎవరో హత్య చేసే ఉంటారనేది మొదటి నుంచి ఆయన చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పటికే మీరు విన్నారు కూడా. హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అనేక చరిత్రలు సృష్టించిన నేను ఇప్పుడు ఈ విషయంలో కూడా చరిత్రని తిరగరాయబోతున్నాను, అనేక క్వశ్చన్స్కి సమాధానం చెప్పబోతున్నాను అంటున్నారు ఆయన. అయితే మొదటి నుంచి కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక ఆరోపణలు చేసి తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే వివరిస్తున్నారో వారందరిపైన కఠినంగానే పోలీసులు వివరిస్తున్నారు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ పగడాల మరణాన్ని ఉదాహరణగా తీసుకొని దాన్ని అణుసుగా తీసుకొని ఎవరైతే కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు, అందరిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి ప్రస్తుతం కేఏ పాల్ మాటలు కూడా మొదటి నుంచి కొంత ఆధారాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ కొన్ని సందర్భాల్లో ఏకంగా క్రైస్తవుల్లో కూడా రెచ్చగొట్టే విధంగా, క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలు బయటికి తీసుకొచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇవన్నీ కూడా పోలీసు ఎలా తీసుకుంటారు, అటు న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ఎలా ముందుకెళ్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కేఏ పాల్ మాటల పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే మీరు ఇంకా కేఏ పాల్ చెప్పిన విధంగా ప్రవీణ్ పగడాల మరణం సాధారణమైనది కాదు, అది డెఫినెట్గా హత్య అన్నట్టుగా భావిస్తున్నారా? సో మీకున్న అనుమానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.